ఈరోజు దేశంలో పరిపాలించటోళ్ళది రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో కానీ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి భిన్నంగా వాళ్ళు ఎట్లా కోరుకునేటట్లా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అంటే రాజ్యాంగ వ్యవస్థలు అనబడే వాటికి గౌరవం కూడా లేదు, పాటించటము లేదు. పేరుకు ఒక స్కెలిటన్ లాగా రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో లోపాలు ఉండని అది కూడా అమలు చేయటంలా. లోపాలు ఉన్నాయి, రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయి అనేది నేనేం కనిపెట్టి చెప్పటంలా. అంబేద్కరే దానికి ముసాయిదాకు నాయకత్వం వహించిన ఆయనే లోపాలు ఉన్నాయి అన్నాడు ఆయన. అని కొన్ని వార్నింగ్లు కూడా ఇచ్చాడు ఆయన. భారతదేశంలో భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న ఆర్థిక స్థాయిలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఒక సంక్లిష్టమైన దేశం. ఇక్కడ సమస్య కేవలం ఆర్థిక అంతరాలే కాదు, సామాజిక అంతరాలు, రాజకీయ అంతరాలు అన్నీ ఉన్నాయి. వెనుకబడిన సమూహాలకి వాళ్ళని అభివృద్ధి చేయడం కోసము రిజర్వేషన్లను ఇచ్చి అభివృద్ధి చేయాలని మేము అనుకున్నాము. అంటే రాజకీయ రంగంలో ఒక మార్పు చేద్దాం అనుకున్నాం మేము. దాన్ని వినియోగించుకొని ఆర్థిక అంతరాలని, సామాజిక అంతరాలని మీరు పరిష్కరించుకోకపోతే ఈ రాజకీయంగా ఇచ్చిన అవకాశాలు కూడా మీకు మిగలవు అన్నాడు ఆయన. ఈ రాజ్యాంగం జనాన్ని కలపడానికి మేము గొప్ప ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నం యొక్క ఫలితంగా నష్టపోతున్న సమూహాలన్నీ రాజ్యాంగం ఆధారంగా శాంతియుతంగానైనా బాగు కావడానికి కానీ ప్రయత్నం జరగకపోతే ఈ రాజ్యాంగాన్ని ఈ జనం బతకనీరు అన్నాడు ఆయన. ఆయన కోరిక అది కాదు, రాజ్యాంగాన్ని బతకనీయకుండా జనం పోవాలని ఆయన కోరిక కాదు. ఇది బతకాలంటే ఆ స్ఫూర్తి అమలు జరగాలన్నాడు. అది కూడా జరగకపోతే దీన్ని బతకనీరు అన్నాడు. మేము వీలైనంత వరకు మంచి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశాము. అంబేద్కర్ మాట్లాడుతున్నాడు. సర్వకాలాలకు పనికొచ్చే రాజ్యాంగాన్ని ఎవరూ తయారు చేయలేరు. మేము ఈ కాలంలో మాకు కలిగిన అనుభవాల ఆధారంగా తయారు చేశాం. అందులో ఏ ప్రొవిజన్ అయినా భవిష్యత్తులో ఉపయోగపడదని భావిస్తే సవరించుకోవటానికి కూడా ఇందులో మార్గం పెట్టాము. కొంచెం కష్టంగా 2/3 మెజారిటీతో సవరణ చేసుకోవాలని పెట్టాము. అంత ఇబ్బంది వస్తే మార్చుకోవచ్చు. భవిష్యత్తులో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో దేశంలో వచ్చిన అవసరాన్ని మేము ముందే ఊహించి ఇప్పుడే దాన్ని పెట్టడం మాకు సాధ్యం కాదు. మీరు మార్చుకోవాలి. భవిష్యత్తులో మీరు ఎన్నిక చేసుకునే వాళ్ళు సరైన వాళ్ళైతే, ఎన్నికలనే ఒక సిస్టమ్ ఉంది కదా, సరైన వాళ్ళైతే మేము రాజ్యాంగంలో పెట్టిన కొన్ని ప్రొవిజన్స్ నష్టం కలిగించే ఉన్నా కూడా డీఫ్యాక్టో వాస్తవంగా నష్టం జరగదు. పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళు అయితే. పరిపాలించే వాళ్ళని మీరు సరైన వాళ్ళని ఎన్నుకోకపోతే మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు ఉపయోగపడదని రాశాం. ఆయన భయపడ్డాయన్నీ జరిగినాయి. ఆ కళలు ఆయన భయపడ్డాయని జరుగుతున్న కళలు ఆయన బతుకున్నప్పటికీ చూశాడు. ఇప్పటికి ఇంకా క్లియర్గా చూస్తున్నాం. అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదనేటోళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు. అయినా అలా అనే హక్కు కూడా జనానికి ఉందని రాజ్యాంగం ఒప్పుకుంది. ఈ రాజ్యాంగం పనికిరాదనే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది. నీకు మాట్లాడే హక్కు నీకు ఇచ్చింది. మాటల రూపంలో ఎటాటి విమర్శ చేయడానికని హక్కు ఇచ్చింది రాజ్యాంగం. చేతల దగ్గరికి వెళ్ళినప్పుడు దాని పరిమితులు ఉంటాయి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే హక్కు అయితే ఇవ్వాలి. జనంలో మెజారిటీ జనం పూనుకొని అసలు ఈ రాజ్యాంగం పనికిరాదు పారేయాలని అనుకుంటే మెజారిటీ జనం ఇష్టం. బల ప్రయోగంతో తోసేయాలనుకుంటే మనం ఆపగలిగేది ఏం లేదు. అది వాళ్ళ ఇష్టం. అది భవిష్యత్తు తెలుసుకోవాల్సిందే. మేమైతే అలా కోరుకోవటం లేదు. ఇదివరకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు చేసి, సహాయ నిరాకరణ చేసి, సమ్మెలు చేసి, గిరావులు చేసి మనం సాధించుకునే ప్రయత్నం చేశాం.
ఇప్పుడు మన రాజ్యం వచ్చింది, మనం రాజ్యాంగం రాసుకుంటున్నాం, ఆ అవసరం లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. ఆ అవసరాలు ఇంకా ఉన్నాయనంటే, అవసరాలు ఉండే పరిస్థితిని పాలకులు పరిష్కరించలేదు, పరిష్కరించుంటే అవసరం ఉండేది కాదని అనమాట తాత్పర్యం తీసుకోవాలి. సమ్మె చేయాల్సిన అవసరం, ఊరేగింపు చేయాల్సిన అవసరం, గెరావు ధర్నా చేయాల్సిన అవసరం లేకుండా ప్రజల సమస్యల్ని పాలించటం ముందే గమనించి పరిష్కరిస్తే అవసరం జనానికి లేదు. అవి పెరుగుతున్నాయన్నా ముమ్మరంగా ఉన్నాయన్నా దానికి కారణం ఆ పరిష్కరించే పని పాలించడం చేయటంలో. అంబేద్కర్ ఆ విధంగా ఆలోచించాడు. ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, జీవితమంతా దానికోసం ఖర్చు పెట్టాడు కూడా. సామాజిక అంతరాలు చాలా పెద్ద సమస్య. అందులో కుల అంతరాలు ఈ దేశంలో కేవలం ఆర్థికపరమైన అంతరాలే కాదు, కుల అంతరాలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అప్పటికి కమ్యూనిస్టులు అనేటువంటి ఈ దేశంలో ఆర్థిక అంతరాల మీదనే పనిచేస్తూ వచ్చారు. మొదట్లో కులాంతరాలు పట్టించుకోలేదు వాళ్ళు. అది పరిష్కారం అయితే ఇది ఆటోమేటిక్గా పోద్దు అనుకున్నారు వాళ్ళు. అటు ఆటోమేటిక్గా పోలేదు. కాబట్టి ఈ దేశంలో ఎవరైనా సరైన మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకుంటే ఆర్థిక అంతరాలతో పాటు కులం పేరుతో ఉన్న అంతరాలను కూడా అడ్రస్ చేయక తప్పదు. వేరే మార్గమే లేదు. ఇది మనకు అర్థమైంది. రాయడం అయితే చాలా వరకు మంచిగానే రాసుకున్నాం రాజ్యాంగం అనే గ్రంథంలో. అమలు కావడంలా రాసుకునే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనేది గుర్తించారు. అసలు ఇప్పుడు రాజ్యాంగం అనేది ఈ రూపంలో ఉండడానికే లేదు అనే ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఉండడం అనేది ఒక అవసరం కింద మారింది. కనీసం మాట్లాడడానికి ఒక సోర్స్ అన్న మిగులుతుంది. ఇందులో రాసింది కదా ఇట్లా, మీరు ఇట్ట ప్రవర్తిస్తారు అని అడగడానికి ఒక దారి అన్న మిగులుతుంది. ఈ కంటెక్స్ట్లోనే రాజ్యాంగం అనేది నిలబెట్టుకోవాలనుకుంటున్నాం. రాజ్యాంగం అంతా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నిలబెట్టుకోవడం కాదు అది. అంతకంటే వరస్ట్ సిచ్యువేషన్లోకి మనం దిగినందుకు కనీసం అది ఆధారం కింద మిగులుతుంది. అది కూడా పోగొట్టుకొని రాజ్యాంగాన్ని మార్చిపారేసి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం అనేది కానీ గ్రంథం మీద ఎక్కిస్తే వాళ్ళు మాట్లాడడానికి సోర్స్ కూడా మిగలదు. అది ఎలా ఉంటుందంటే, అవినీతికి శిక్ష ఉందని ఒక రూల్ ఉంది. అవినీతికి శిక్షించక్కర్లేదు, రూల్ మార్చారనుకో నువ్వు మాట్లాడడానికి కూడా ఏం లేదు. అలాంటిది మనం కల్లారా చూసిన ఒకటి. లంచాన్ని తీసుకోవడం, లంచం ఇవ్వడం అనే దాని మీద చట్ట సవరణ జరిగింది. ఒకటి కాదు అనే ఉద్దేశంతో తీసుకోవడం పెద్ద నేరం, ఇచ్చినవాడికంటే అనేది ఉండేది ఇదివరకు. దాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడము తీసుకోవడం రెండు సమానమైన నేరాలను చట్టం చేసింది. ఇదివరకున్న చట్టం ప్రకారం లంచం ఇచ్చే పరిస్థితులకు నెట్టబడ్డాల్లో మనం ఎవరైనా ఫిర్యాదు చేయగలం. ఇటు లంచం అడుగుతున్నాడు, నా పని చేయటం లేదని. ఇప్పుడు ఫిర్యాదు కూడా చేయడానికి లేదు. కాగితం మీద కూడా లేకపోతే ఎంత నష్టం జరుగుతుందని దానికి ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంకెవడు ఫిర్యాదు చేయడు. దాని రిజల్ట్ ఏమవుతుంది? యథేచ్ఛగా లంచాలు తీసుకోవడం ఎవడు జరిగిపోద్ది. ఎవడు ఫిర్యాదు చేసేటప్పుడు ఉండడు. అట్లా లంచాలు తీసుకునే వాళ్ళ సౌలభ్యం కోసం చట్టం సవరణ జరిగిందా అనుకునే అవకాశం ఉందా లేదా? వాళ్ళకి ఇబ్బంది ఉంది. వాళ్ళ మీద కేసులు పెడతాడు. పెట్టేటోడే లేడనుకో. మొదటి చట్టం ఉంటే కనీసం బయటన్నా పెట్టవచ్చు. ఇప్పుడు అది బయట పెట్టేది కూడా లేదు. మొదటి చట్టం ఉన్నా కూడా వాళ్ళ మీద శిక్షలు జరిగితే లేదా కాదు, నోరెత్తి మాట్లాడడానికన్నా చోటు ఉంది. ఇప్పుడు ఆ చోటు కూడా లేదు. అందుకని రాజ్యాంగం ఈ రూపంలో కూడా లేకుండా పోతే దాన్ని చూపించి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. నోరును కూడా కట్టేసినట్టు అవుతుంది. ఈ కంటెక్స్ట్లో రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలి అనే వాదన దేశంలో వచ్చింది. అన్ని సమస్యలకి రాజ్యాంగబద్ధతే ఆన్సర్ అని ఎవడూ నమ్మడంలా, మనం కూడా నమ్మడంలా. అంటే రాజ్యాంగం సరిగా అమలు జరిగితే ప్రజల సమస్యలన్నీ పోతాయి అనే వాక్యాన్ని మనం విశ్వసించడంలా.
సరిగ్గా అమలు జరిగిన అన్ని సమస్యలు పోవు. అమలు జరగకపోతే అసలు పోవు. ఫ్యాక్ట్ అది. అంటే రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మనలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాజ్యాంగం అమలు జరిగితే అన్ని సమస్యలు పరిష్కారం అయితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ వాదనతో మనం ఏకీభవించటం. రాజ్యాంగం సవరించబడాలి ఎప్పటికైనా. ఇప్పుడున్న కొన్ని ప్రొవిజన్స్ కరెక్ట్ కాదు. ఆస్తులు ఉంచుకోవడానికి, పెంచుకోవడానికి, వారసత్వంగా అందించడానికి ఈరోజు రాజ్యాంగం అంగీకరిస్తుంది. అది ఉన్నంత కాలము సామ్యవాదం అమలు జరగదు. ఈ రెంటికి ఒకదాని కూడా చుక్కెదరు. అవునో కదా మీరు చూడండి. సామ్యవాదం అంటే ఎవడు ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలి. ఎక్కువ కష్టపడితే ఎక్కువ రావాలి, తక్కువ కష్టపడితే తక్కువ రావాలి. ఏం కష్టపడకపోతే రాకూడదు. అదే సమయంలో కష్టపడటం చేతగాని పిల్లలకి, వృద్ధులకి, అంగవికలులకి, ఇటువంటి వాళ్ళకి రక్షణలు ఉండాలి. అంటే వాళ్ళు చేతనైనంత కష్టపడతారు, కానీ అవసరం కొద్దీ వాళ్ళకి ఇవ్వాలి. కష్టాన్ని బట్టి ఇస్తే కుదరదు. పసిపిల్లలు కష్టపడలేరు, ఏమి ఇవ్వడానికి లేదంటే చచ్చిపోతారు. ముసలివాళ్ళు కష్టపడలేరు, వీళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇవ్వకూడదు అనుకుంటే ముసలివాళ్ళందరూ వస్తారు. అంగవికలురు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఎక్కువ కష్టపడలేరు, వీళ్ళకి భూపెట్టకూడదని చచ్చిపోతారు. వీళ్ళు సాగకూడదు, శ్రేయ రాజ్యంలో సాగకూడదు. కాబట్టి ఎటువంటి రాజ్యమని ఉండని, వీళ్ళకు రక్షణ ఉండాలి. అది ఎక్సెప్షన్, అది పెడదాం. రూల్ ఏంది? ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలి. తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితం తీసుకునే అవకాశం ఈరోజు రాజ్యాంగంలో ఉందా లేదా? ఏమీ కష్టపడకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఒక తల్లికి పుట్టిన బిడ్డ పుట్టిన బిడ్డను అడుక్కుతేనే బిడ్డగా మారుతుంది. మరొక తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డ పుట్టుకతోనే కోటీశ్వరుడు అవుతుంది. ఆ అవకాశం ఈ రాజ్యాంగంలో ఉందా లేదా? దీని మీద రాజ్యాంగం ఏ శిక్షలు పెట్టాల. ఇటున్నంతకాలము సామ్యవాదం సూత్రంలో చెప్పినట్టు ఎక్కువ కష్టపడితే ఎక్కువ, తక్కువ కష్టపడితే తక్కువ, ఎట్లా జరుగుతుంది. రెంటికి సుక్కెదురు. అది ఒక ప్రధానమైన ప్రాబ్లం ఈరోజు రాజ్యాంగంలో. ఆ ప్రాబ్లంకి రాజ్యాంగంలో ఆన్సర్ లేదు. రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప ఆన్సర్ లేదు. దీన్ని సవరించడానికి ఈరోజు ప్రభుత్వాలు సిద్ధపడవు. సిద్ధపడకపోగా క్రోనీ క్యాపిటలిజం అనే పేరుతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించే పెట్టుబడిదారులకి అపరిమితమైన రాయితీలు ఇచ్చే పద్ధతి నడుస్తూ ఉంది. 75 ఏళ్ళ తర్వాత నడుస్తుంది అది. అలాంటిది నడిచే టైంలో నువ్వు ఏం కష్టపడకుండా గుట్టలు వేసుకుని హక్కు నీకు లేదని చెప్పి ఎట్లా అమలు జరుగుతుంది? రాజ్యాంగం సవరణ చేస్తే తప్ప. ఈ రాజ్యాంగము ఏమన్నా సంపద పన్ను, వారసత్వ పన్ను ఇలాంటివి ఏమైనా వేస్తుందా? కామన్ మ్యాన్కి పన్నులు విధించడానికి సిద్ధపడే ప్రభుత్వం సాహుకారులకి డైరెక్ట్ ట్యాక్స్ తగ్గిస్తూ ఉంది, కార్పొరేట్లకు ఇంకా తగ్గిస్తూ ఉంది. పరోక్ష పన్ను అంటే జనమందరూ కట్టాలి, ఎవరు తప్పించుకోవడానికి లేదు. పరోక్ష పన్నులో ₹1 కూడా మిస్ కాని విధంగా ఈరోజు డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయా లేదా? కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కూడా QR కోడ్ పెట్టుకుని అమ్ముతున్నారు. ₹1 కూడా మిస్ కాకూడదు, మొత్తం అకౌంట్ ఫర్ కావాలి. బ్లాక్ మనీని ఉండకూడదు రంగంలో అనే పద్ధతులు అమలు జరుగుతుంది కదా. అంటే సాధారణ జనం పేమెంట్స్లో ₹1 మిస్ కాకూడదు. పై లెవెల్ 25 లక్షల కోట్లు మిస్ కావచ్చు. ఎట్లా రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టు? ఇప్పుడు ఇలా మాట్లాడడానికైనా అవకాశం నాకు ఉంది. రాజ్యాంగం అవకాశం నాకు ఇచ్చింది. ప్రాథమిక హక్కు కింద నాకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది. అమలు చేయకపోవచ్చు, మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉన్నప్పుడు ఒకటి కాకపోతే మరొకడైనా, ఒకసారి కాకపోతే మరోసారైనా, ఒక ప్రాంతం కాకపోతే మరో ప్రాంతంలోనైనా నా మాటలకు ప్రభావితమైన జనం ఈ రాజ్యాంగంలోని లోపాలను సరిదిద్దాల్సిందే. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే అధికారంలో ఉన్న వాళ్ళు తొలగించాల్సింది అనుకునే ఒక మూమెంట్ను నడపడానికి నాకు అవకాశం ఈ రాజ్యాంగం ఇస్తుంది. దీన్ని ఎత్తేసామనుకో ఇవ్వదు. ఈ కారణాలు ఇచ్చే రాజ్యాంగం మనం మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలా?
భవిష్యత్తు ఎవరిదో వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడాలి. దగ్గరలో చనిపోబోయే వాళ్ళకంటే కూడా ఇంకా 40-50 ఏళ్ళు బతకబోయే యూత్ వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళాలి. ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గరికి వెళ్ళాలి. యూత్ని అడ్రస్ చేయడానికి బెస్ట్ మెథడ్ విద్యాలయాలు. విద్యాలయాల్లో సబ్జెక్ట్ వెళ్ళడానికి బెస్ట్ వాహకము టీచర్లు. కాబట్టి వాళ్ళకి అందే రీతిలో మనం దీన్ని మాట్లాడుకోవాలి. మన సబ్జెక్టు బేస్ ఎక్కువ ఉండాలి. వాళ్ళకి అందేంత వరకు మార్పు చేసుకొని మనం మాట్లాడాలి. మనకి ఎంత వచ్చునో అంతా మాట్లాడటం మన ఉద్దేశం కాదు, లేదా అక్కడ ఎంత ఉందో అంతా మాట్లాడటం కూడా మన ఉద్దేశం కాదు. వాళ్ళకి అందేంతనే. కాబట్టి మనం కాస్త ఎక్కువ నేర్చుకోవాలా. ఎక్కడెక్కడ కట్ చేసి మాట్లాడాలా, ఎక్కడెక్కడ తగ్గించి మాట్లాడాలా మనం ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళాలి.